హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నింగి నేల. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ నింగి నేల పైన ఒక పాట లేదా కవిత రాద్దాం అనుకున్నాను. అప్పుడు అది ఒక మోటివేషనల్ సాంగ్లా రాద్దామని స్టార్ట్ చేశాను. కానీ అది మలుపులు తీసుకొని మనకి ఇష్టమైన, రాయడానికి సౌకర్యవంతమైన విరహగీతంగా రూపాంతరం చెందింది. అయినప్పటికీ మన ఛానల్ పేరు నింగి నేలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కొంచెం అందాన్ని పెంచే విధంగా ఈ పాట రావడం జరిగింది. అయితే ఈ పాట నేపథ్యం ఏమిటంటే, ఓ అబ్బాయి ఓ అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడి తన అనుమతి లేకుండానే తనని తన శ్రీమతిగా ఊహించుకొని తనపైన పిచ్చి ప్రేమను ఎలా పెంచుకున్నాడు అని తెలియజేసే సందర్భంలో ఈ పాట పుట్టుక జరిగింది. నీ వైపు నుండి మాట కూడా పుట్టలేదు, నా వైపు నీ అడుగు అయినా కదలలేదు, నా కోసం నీ ఆలోచన అయినా జనించలేదు, అయినా దీనిని నేను ఎలా ప్రేమ అనుకున్నాను అని తనలో తనే రగిలిపోతున్న సందర్భాన్ని వివరించేది ఈ పాట. నింగి నేల కలిస్తే ఎలా ఉంటుందో నువ్వు నేను కలిస్తే అలా ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ పాట నేపథ్యం కొనసాగుతుంది. సాధారణంగా పాట కానీ కవిత కానీ రాయడానికి 2 గంటలకు మించి పట్టదు. కానీ ఈ పాట మాత్రం రాయడానికి 24 గంటలు దాటిపోయింది. నింగి నేల కలిసే తీరంలో నువ్వు నేను కలిసే ఉన్నామా, ఆనందం ఇవ్వదా ఈ ఆలోచన కొన్నాళ్లకు, అయినా బదులు చెప్పలేను ఈ కన్నీళ్లకు. నింగి నేల కలిసే తీరంలో నువ్వు నేను కలిసే ఉన్నామా, ఆ చందమామలో కనిపించే నీ రూపం, ఈ బురద నేలలో తిరిగే నా దేహం, కోరుకుంటే నిన్ను చేరుకుంటే కాదన్న వారే లేరు, వద్దన్న నోరే లేదు. కనిపించిన నీ నవ్వే సమ్మతి అనుకున్నా, నా ప్రాణం నీ ప్రేమకు బహుమతి అనుకున్నా, ఈ జన్మకు నువ్వే నా శ్రీమతి అనుకున్నా. కానీ కలై మారిన ఈ లోకంలో నింగి నేల కలిసే తీరంలో నువ్వు నేను కలిసే ఉన్నామా, నా పెదవులు ఎన్ని పిలుపులు కన్నా నీ బదులు పుట్టలే, మరినే ఎలా అనుకున్నాను ఇది ప్రేమని, మరినే ఎలా అనుకున్నా నాకు అన్నీ నీవ్వని. నా అడుగులు ఎంతో చేసిన నీ వైపు పయనం, నా వైపు నీ అడుగుల ఆనవాళ్ళు కనిపించలే, మరినే ఎలా అనుకున్నా ఇది ప్రేమని, మరినే ఎలా అనుకున్నా నాలో నువ్వు తప్ప నేనే లేనని. ప్రేమ నుండి పొంగుతున్న ఈ మైకంలో నింగి నేల కలిసే తీరంలో నువ్వు నేను కలిసే ఉన్నామా.